నిన్న భాగ్యనగరంలో కొంతమంది మేధావులు, స్వయం ప్రకటిత మేధావులు, తమను తాము మేధావులుగా ప్రకటించుకున్నటువంటి కొంతమంది గౌరవ పెద్దలు హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టి అమిత్ షా గారి మీద కేసు నమోదు చేయాలి, సుమోటో కేసు పెట్టాలి, సుప్రీంకోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లా వారికి నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడారు. దాంట్లో ప్రొఫెసర్లు ఉన్నారు, వకీళ్ళు ఉన్నారు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారు, బాగా చదువుకున్నామని చదువు చెప్పే సార్లు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరి బాధ ఏంటంటే మాట్లాడితే మమ్మల్ని అర్బన్ నక్సలైట్లు అంటారు. మార్చి 31ని కటాఫ్ తేదీగా పెట్టుకొని భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో నక్సలిజం అనేటువంటి అంశాన్ని తుడిచిపెట్టాలని ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి చాలా సీరియస్గా వర్క్ చేసి 199% ఆ దిశగా వారు వేసినటువంటి అడుగులు, భారత ప్రభుత్వం వేసినటువంటి అడుగులు సక్సెస్ అయింది చేయాలంటారు. ఇది ఈ స్వయం ప్రకటిత మేధావులు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా మీద కేసు నమోదు చేయాలి, అమిత్ షా మీద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలి, ఇట్లా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అయ్యా స్వయం ప్రకటిత మేధావులారా, మీకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. బాగా చదువుకున్నారు కాబట్టి, పిల్లలకు చదువు చెప్పే ప్రొఫెసర్లు కాబట్టి, కోర్టులలో కూర్చొని వకాలత్ మాకు తెలుసని వాదించేటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మీకు రాష్ట్ర శాసనసభలలో, శాసన మండలిలో, రాజ్యసభలో, లోకసభలో ఏ సభ్యుడైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, లోకసభలో సభ నడుస్తున్నప్పుడు సభ్యులు మాట్లాడినటువంటి మాటల మీద బయట చర్య తీసుకునేటువంటి అధికారం భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు. ఆల్ మెంబర్స్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరికీ కూడా ఒక ఇమ్యూనిటీ ఉంది. ఆ ఇమ్యూనిటీ ఏంటంటే, మేము చట్టసభలలో మాట్లాడిన ఏ మాట మీద కానీ బయట ఎవరికి మా మీద చర్య తీసుకునేటువంటి అధికారం లేదు. ఇంత స్పష్టంగా భారత రాజ్యాంగం చెప్తుంది. అదే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, సభలో ఏ సభ్యుడైనా, నేను మంత్రుల గురించి మాట్లాడతలేను, అమిత్ షా గారు ఈ దేశానికి హోంమంత్రి గారు, నేను హోంమంత్రి గారు అధికారాల గురించి మాట్లాడతలేను, సభ్యులకు ఉండే అధికారాల గురించి మాత్రమే ఆ మేధావులకు తెలియాలని చెప్తున్నాను. సభ్యులకు ఉండే అధికారాలు ఎంత గొప్ప అంటే, సభలో మాకు ఇచ్చినటువంటి ఇమ్యూనిటీ ఎంత గొప్పదంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ల మీద కూడా సభ్యులు సభలో ప్రస్తావించేటువంటి అధికారాన్ని రాష్ట్ర శాసనసభలు, భారత పార్లమెంటు సభ్యులకు ఇచ్చినటువంటి అధికారం. సభలో మాట్లాడినటువంటి మాటలకి మాకు ఇమ్యూనిటీ ఇచ్చిండ్రు. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని శాసనాలు చేసేటువంటి సభలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే చాలా స్పష్టంగా చెప్పింది. ఇక వీళ్ళు వచ్చి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నక్సలిజం అనేటువంటి సమస్య మీద దేశ హోంమంత్రి గారు నక్సలిజం అనేటువంటి సమస్య మీద మాట్లాడుతూ వారే చెప్పినారు, ఆన్ రికార్డులో చెప్పినారు, 2011లో పలానా గౌరవ న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల ఈ దేశంలో నక్సలిజం పెరగడానికి ఆ జడ్జిమెంట్ దోహదపడింది అని ఆన్ రికార్డులో పార్లమెంట్లో ఈ దేశ హోంమంత్రి నక్సలిజం మీద చర్చ జరిగినప్పుడు మాట్లాడింది. ఈ ప్రెస్ మీట్ పెట్టిన పెద్దలు ఎవరు కూడా చట్టసభలలో కనీసం వార్డు మెంబర్లు కూడా ఇప్పటిదాకా గెలిచినట్టు నేను చూడలేదు. అందుకని నేను వాళ్ళని స్వయం ప్రకటిత మేధావులు అని చెప్పిన. 10 మంది కలిసి సంఘం పెట్టుకుంటారు, దానికి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిని, దేశ సంఘ అధ్యక్షుడిని నేను పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడుతూ ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి హోంమంత్రి అమిత్ షా గారిని కించపరిచేలా మాట్లాడడం అనేది మీకు భావ్యం కాదు, మీకు తెలియదని నేను అనుకోను. కానీ మీడియాని తప్పుదోవ పట్టించి
మీడియాలో పతాక శీర్షికలలో మీ పేర్లు రాసుకోవడం కోసం అమిత్ షా మీద కేసు పెట్టాలి, కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడి సభ్య సమాజాన్ని, పౌర సమాజాన్ని దయచేసి తప్పుదో పట్టించొద్దని ఆ మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. మీరు మాట్లాడినంత మాత్రాన అక్కడ వచ్చేది ఏం లేదు. చట్టం తన పని తాను తప్పకుండా చేసుకుంటూ పోతుంది. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ దేశంలో నక్సలిజాన్ని ఏరివేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ఈ దేశ హోంమంత్రి గారి గౌరవ ప్రతిష్టల్ని తగ్గించేందుకు మీరు మాట్లాడినారు తప్ప, మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అమిత్ షా గారి మీద కేసులు అవుతాయనో ఇంకోటి అవుతుందనో ఈ ఉడత ఊపులకి భయపడేటోడు ఎవరు లేడు. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గల్లీలో ఉండే మా బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఢిల్లీలో ఉండే మా ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని దాకా ఈ ఉడత ఊపులకి, ఈ నక్సలైట్ల పేరు చేసేటువంటి బెదిరింపులకి ఎవ్వడూ భయపడ్డాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సమాజంలో మీకున్న జరంత ప్రొఫెసర్ అని పేరో, వకీల్ అని ఉన్న పేరో, ఆయనతో ఏది పడితే అది మాట్లాడి దయచేసి పోగొట్టుకోవద్దని ఆ స్వయం ప్రకటిత మేధావులందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తూ, మీరంతా అర్బన్ నక్సల్